బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎమ్మెల్సీ కవిత బంధువుల ఇళ్లలో ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు. మాధాపూర్లోని ఆమె ఆడపడుచు అఖిల నివాసంలో తనిఖీలు కొనసాగిస్తున్నారు. తెల్లవారుజాము నుంచే అనిల్ బంధువుల ఇళ్లలోనూ సోదాలు కొనసాగుతున్నాయి. కవితతో సన్నిహితంగా మెలిగిన ప్రజాప్రతినిధులపై కూడా ఈడీ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. మరోవైపు ఇవాళ్ల కవిత ఈడీ కస్టడీ ముగుస్తూ ఉండటంతో ఆమె బంధువుల ఇళ్లలోకి ఈడీ సోదాలు చేయడం ప్రాధాన్యత సంతరించింది. ఎమ్మెల్సీ కవిత బంధువుల ఇళ్లలో ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు. మాధాపూర్లోని ఆమె ఆడపడుచు అఖిల నివాసంలో తనిఖీలు కొనసాగిస్తున్నారు. తెల్లవారుజాము నుంచే అనిల్ బంధువుల ఇళ్లలోనూ సోదాలు కొనసాగిస్తున్నాయి. కవితతో సన్నిహితంగా మెలిగిన ప్రజాప్రతినిధులపై కూడా ఈడీ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. మరోవైపు ఇవాళ్ల కవిత ఈడీ కస్టడీ ముగుస్తుండటంతో ఆమె బంధువుల ఇళ్లలో ఈడీ సోదాలు చేయడం ప్రాధాన్యత సంతరించింది. ఎమ్మెల్సీ కవిత బంధువుల ఇళ్లలో ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాణా అందిస్తారు. రాణా, చెప్పండి, ఇవాళ్లతో కవిత యొక్క కస్టడీ టైం అయితే ముగియబోతుంది. అయితే ఇవాళ ఈడీ అధికారులు ఇక్కడ కవిత బంధువుల ఇళ్లలో అయితే సోదాలు చేస్తున్నారు. దీన్ని ఎలా చూడాలంటారు? ఉదయం నుంచి కూడా కవిత బంధువులకు సంబంధించిన ఇళ్లలో ఈడీ సోదాలు నిర్వహిస్తుంది. ఇవాళ కస్టడీ కూడా ముగిసిపోతున్నటువంటి నేపథ్యంలో కవితకు సంబంధించినటువంటి అత్యంత సమీప బంధువైనటువంటి అఖిలకు సంబంధించినటువంటి ఈ అపార్ట్మెంట్లోనే థర్డ్ ఫ్లోర్లో ఈడీ అధికారులు ఉదయం వచ్చారు. వచ్చిన తర్వాత పూర్తిగా ఇళ్లలో ఉన్నటువంటి వారి అందరి ఫోన్లు కూడా తీసుకొని అక్కడ సోదాలు నిర్వహిస్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవితతో చాలా క్లోజ్గా మెలిగినటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటే అఖిల్ అని చెప్తారు. తర్వాత కవితకు సంబంధించినటువంటి హస్బెండ్, సో వాళ్ళిద్దరిని కూడా పూర్తి స్థాయిలో ఇప్పటికే క్వశ్చన్ చేస్తున్నారు. ఇప్పటికే ఢిల్లీలో హస్బెండ్ అక్కడే ఉన్నారు కాబట్టి ఇక బంధువుల ఇళ్లపైన వారు ఈడీ అధికారులు ఫోకస్ పెట్టారు. డబ్బులు కానీ అలాగే డాక్యుమెంట్స్ కానీ కొన్ని అఖిల ఇంట్లో దాచిపెట్టారు. ఈమెకి పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ ఉంది ఈ యొక్క స్కామ్ మీద అనేది కూడా ఈడీ అధికారులు భావిస్తున్నారు. దానికోసమే ఉదయం నుంచి కూడా వారు సెర్చ్ చేస్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడితే ఉన్నటువంటి ఫ్లోర్లో కూడా ఆల్మోస్ట్ అన్ని అనువునా కూడా వారు చెక్ చేస్తున్నారు. వారి యొక్క ఆర్థిక పరిస్థితులు కానీ లావాదేవీలు కానీ గత 5 సంవత్సరాల వరకు నుంచి ఏ విధంగా ఉంది, ముఖ్యంగా ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ బయటపడక ముందు వారు ఒప్పందం చేసుకున్నప్పటి నుంచి కూడా వీరి ఆర్థిక పరిస్థితులు ఏ విధంగా ఉన్నదని కూడా పూర్తిగా వారు డాక్యుమెంటేషన్ అంతా కూడా చెక్ చేస్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. దాంతోపాటు వారి అకౌంట్స్ను కూడా వారు చెక్ చేస్తున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. సో ఇప్పటికే దేశవ్యాప్తంగా ఈ కేసు అనేది ఒక సంచలనమైనటువంటి సృష్టించింది. కేజ్రీవాల్ అరెస్టుతో పాటు కవిత అరెస్టుతో స్టార్ట్ అయింది, కేజ్రీవాల్తో ఎండ్ అయిపోతుంది అనేసి కూడా ఇప్పటికే అందరూ చెప్తున్నటువంటి నేపథ్యం. అప్పుడు మరోవైపు జైల్లో ఉన్నటువంటి సుకేష్ చంద్ర కూడా ఈ కేజ్రీవాల్కి కవితకి లెటర్లు రాస్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. సో వీరిద్దరి ఇన్వాల్వ్మెంట్ చాలా కీలకమైనటువంటి పరిస్థితుల్లో ఉంది. పైగా ఈ మొత్తం స్కామ్ అంతా కూడా వీళ్ళ చుట్టే ఉంది కాబట్టి ఖచ్చితంగా కవితకి దీంట్లో భారీ ఎత్తున కూడా ముడుపులు అందాయనేది కూడా ఈడీ అధికారులు భావిస్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. సో దాని తగ్గట్టుగానే ఇవాళ ఈ యొక్క చర్యలు అనేది చేస్తున్నారు. ఇప్పటికే కస్టడీలో ఇప్పటికే కీలకమైనటువంటి విషయాలను కూడా రాబట్టినట్టుగా మనకు సమాచారం. దాంతోపాటు కవిత ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అలాగే ఈడీ అధికారులకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇవాళ అఖిల ఇంట్లో సెర్చ్ చేయడం వల్ల కొన్ని డాక్యుమెంట్స్ అనేది దొరుకుతాయనేసి కూడా వారు ఈడీ అధికారులు భావిస్తున్నారు. దాని తగ్గట్టుగా ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ యొక్క డిఎస్ఆర్ రేగంటి ఈ యొక్క బిల్డింగ్లోనే థర్డ్ ఫ్లోర్ అఖిల ఇక్కడ నివాసం ఉంటున్నారు. గతంలో
కవిత ఉన్నప్పుడు ఎక్కువగా ఆ ఇంటి దగ్గరే ఆమె ఉండరు, కానీ తరచుగా ఇక్కడ ఉండదు, కానీ ఇల్లు మాత్రం ఇక్కడే తను ఉంటారనేసి కూడా చెప్పడం జరిగింది. సో పక్కా సమాచారంతో ఉదయాన్నే వచ్చారు. వచ్చిన తర్వాత సెక్యూరిటీ వాళ్ళకి వారికి విషయం చెప్పగానే ఎక్కడ కూడా అడ్డుకోకుండా వెంటనే ఇమ్మీడియట్గా పైకి వెళ్ళిపోయారు. పైకి వెళ్ళిన తర్వాత పెళ్లి కొట్టిన తర్వాత అఖిల అక్కడ లోపల ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పుడే అఖిల సంబంధించిన కుటుంబ సభ్యులతో వాళ్ళందరితో కూడా అధికారులు మాట్లాడి వారు పక్క కూర్చోబెట్టి మిగతా వారు సోదాలు నిర్వహిస్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. అయితే హైదరాబాద్లో ఈడీ సోదాలు కవిత బంధువులకు సంబంధించిన ఇళ్లలో సోదాలు చేస్తుందంటే ఒక్కసారిగా సంచలనం అనేది చెలరేగిందని చెప్పుకోవచ్చు. పూర్తిగా ఈ కేసులో కవిత అనేది ఇన్వాల్వ్మెంట్ చాలా ఎక్కువగా ఉందని చెప్పడానికి రుజువులు నిరూపించడంలో కూడా ఇప్పటికే ఈడీ సక్సెస్ అయిందనేసి కూడా రాజకీయ నేతలు చెప్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. సో పూర్తిగా కవితకు సంబంధించిన అన్ని ఆధారాలు కూడా లభిస్తున్నాయి కాబట్టి దానికి తగ్గట్టుగానే మేము అరెస్టు చేశామనేసి కూడా ఇప్పటికే ఈడీ అధికారులు చెప్పినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఉదయం నుండి సోదాలు జరుగుతున్నాయి కాబట్టి ఇక్కడ ఏం దొరుకుతాయి, సో ఏ డాక్యుమెంటేషన్ దొరుకుతాయి అనేది కూడా ఒక ఉత్కంఠగా ఉంది. సో ఈ డాక్యుమెంట్స్ దొరకడం వల్ల కానీ ఇక్కడ ఏ ఒక్క ఆధారాలు దొరికినా కూడా ఖచ్చితంగా ఆ కేసుకి రిలేటెడ్ సంబంధించినవి ఉంటాయి కాబట్టి దీంట్లో మరొక కోణం ఉంటుంది. ఎంతవరకు ఈ స్కామ్ జరిగింది, వీరి ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు ఉంది, వీరి కుటుంబ సభ్యుల యొక్క చెప్పండి. ఈ లిక్కర్ స్కామ్ కేసులో మీరు ఇందాక చెప్పినట్టు ఇవాళ కవిత కస్టడీ టైం కూడా పూర్తవుతుంది కాబట్టి ఇవాళ ఈడీ కోర్టును కూడా ఆశ్రయించబోతోంది కస్టడీ ఎక్స్టెన్షన్ కోసం. అయితే ఈ తనిఖీలో ఏమైనా ప్రూఫ్స్ కనుక దొరికితే ఈ కేసు ఇంకా బలం వచ్చి ఇటు కవిత కస్టడీ పొడిగించే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి అనుకోవచ్చా? మీరు అన్నట్టుగా 100% ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే కేజ్రీవాల్ అరెస్ట్ తర్వాత పైగా కవితని కస్టడీకి తీసుకున్న తర్వాత పూర్తి స్థాయిలో విచారించిన తర్వాత ఇన్ఫర్మేషన్ వచ్చింది వీరి కుటుంబ సభ్యులు కూడా ఈ స్కామ్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు, వీరు కూడా అన్ని రకాలుగా కూడా ఉపయోగపడ్డారనేది కూడా ఈడీ అధికారులకు పూర్తి సమాచారం ఉంది. దాని తగ్గట్టుగానే ఇప్పుడు ఇక్కడ సర్చెస్ జరుగుతున్నాయి కాబట్టి ఇక్కడ కొన్ని బలమైనటువంటి ఎవిడెన్స్ దొరికితే మాత్రం ఇవన్నీ కూడా కోర్టులో సబ్మిట్ చేసే అవకాశం ఉంది. సో ఈ కేసులో ఇంకా చాలామంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు కాబట్టి ఈ యొక్క కస్టడీ అనేది ఎక్స్టెండ్ చేయడానికి కూడా కోర్టుని ఈడీ అధికారులు కోరే అవకాశం ఉంది దీన్ని ఆధారం చేసుకుని. సో దాని తగ్గట్టుగానే ఇవాళ అన్ని కోణాల్లో కూడా వీరు విచారిస్తున్న నేపథ్యం. దాంతోపాటు కేవలం అఖిల ఇంటికి సంబంధించిన విషయమే కాదు, ఇతర వాళ్ళ బంధువులు కానీ అఖిలతో క్లోజ్గా ఉన్నటువంటి అసోసియేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంట్లో కూడా ఈడీ అధికారులు సెర్చ్ చేసినట్టుగా తెలిసి కొంతమందిని ఇక్కడ పిలిపించి మాట్లాడుతున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. సో ఈ ఈడీ సోదాలు అనేది కూడా చాలా గోప్యంగానే ఉంచుదామనేసి కూడా అధికారులు చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే కవితకు సంబంధించినటువంటి హస్బెండ్ను కూడా అక్కడ క్వశ్చన్ చేయడానికి రంగం సిద్ధమైనటువంటి నేపథ్యంలో ఇప్పుడు అఖిల దగ్గర ఏం దొరుకుతుంది, వీళ్ళు ఏం సాధిస్తారనేది కూడా ఇప్పుడు ఇవన్నీ కూడా డాక్యుమెంటేషన్ తీసుకుని కోర్టులో అయితే సబ్మిట్ చేయబోతున్నారు. ఖచ్చితంగా కూడా ఇవాళ కస్టడీ పిటిషన్ మరొకసారి ఎక్స్టెన్షన్ చేయమని అడిగారు కాబట్టి పొడిగించే అవకాశాలే ఎక్కువగా అనేసి కూడా ఈడీ వర్గాల నుంచి కూడా మనకు సమాచారం అవుతుంది. సో ఈ కేసు మరొక 10 రోజులు సెన్సేషన్గా ఉండబోతుంది. ఎందుకంటే దేశ రాజకీయాలంతా కూడా ఇప్పుడు ఈ కేసు వైపే చూస్తున్న నేపథ్యం. అంటే ఢిల్లీ లిక్కర్ స్కాము ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఎక్కడి వరకు వెళ్ళింది అనేది కూడా అందరూ ఆలోచిస్తున్నారు. ఎందుకంటే బీజేపీ కూడా మొదటి నుంచి కూడా ఈ ఢిల్లీ లిక్కర్ స్కాము ఎలా జరిగిందని ఇప్పుడు పాయింట్ టు పాయింట్ ప్రతి ఒక్క అంశాన్ని కూడా వారు ప్రస్తావిస్తూనే ఉన్నారు. దాని తగ్గట్టుగానే అరెస్టులు జరుగుతున్నాయంటూ కూడా వారు చెప్తున్నారు. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది కాబట్టి ఎక్కడ వ్యక్తిగతమైనటువంటి ఇబ్బందులు అయితే మేము ఎక్కడ ప్రతిపక్ష నాయకుల పైన కానీ ఎక్కడ కూడా చేయటం లేదు. ఆధారాలు ఉంటేనే వారిని మేము అరెస్ట్ చేస్తున్నాం, ఆధారాల ప్రకారంగానే ఇప్పుడు ఈ రకంగా కూడా దర్యాప్తు అనేది జరుగుతుందనేసి కూడా వారు చెప్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. సో ఇంకా మధ్యాహ్నం వరకు కూడా ఈ రైట్స్ అనేది జరుగుతుంది. తర్వాత వీరు డైరెక్ట్గా ఇక్కడ దొరికినటువంటి డాక్యుమెంట్స్ కానీ వీళ్ళు మొత్తం ఆర్థిక లావాదేవీలను కూడా చెక్ చేసిన తర్వాత వారిని విచారించిన తర్వాత దీని మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈడీ అధికారులు అక్కడ చెప్పబోతారు. దాన్ని బేస్ చేసుకొని అక్కడ పిటిషన్ అయితే వేయబోతున్నారు. అయితే రానా మనం చూస్తే ఇటు కేజ్రీవాల్ కూడా ఆల్రెడీ కస్టడీలో ఉన్నారు కనుక ఒకవేళ కవిత కస్టడీ కనుక పొడిగింపు జరిగితే ఇరువురిని కూడా కూర్చోబెట్టి ఇన్వెస్టిగేషన్ చేసే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చు. అట్ ప్రెసెంట్ అఖిల ఇంట్లో అయితే తనిఖీలు జరుగుతున్నాయి. అయితే ఇంకా వాళ్ళ బంధువులు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళ ఇళ్లలో కూడా తనిఖీలు జరిగే అవకాశం ఉందనుకోవచ్చా? తప్పకుండా, ఎందుకంటే ఈడీ అధికారులకు ఏ ఒక్క ఎవిడెన్స్ దొరికినా ఖచ్చితంగా కూడా లేకపోతే ఎవరు విట్నెస్ దొరికినా అక్యూజ్డ్ని విట్నెస్ని ఇద్దరిని కలిపి వారు విచారించిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే
గతంలో జరిగినటువంటి కేసులు కూడా మనం చాలా చూసాము. సో ఎందుకంటే వీరు చెప్పే స్టేట్మెంట్ కానీ వారు చెప్పే స్టేట్మెంట్ కానీ పూర్తిగా విన్న తర్వాత అది వీడియో రూపంలో కూడా వారు రికార్డు చేసి వారు కోర్టుకి సబ్మిట్ చేసినటువంటి సందర్భాలు కూడా ఎక్కువ ఉన్నాయి. సో ఇప్పుడు అఖిల ఇంట్లో సోదాలు జరుగుతున్న నేపథ్యంలో అఖిలకి క్లోజ్గా మూవ్ అయినటువంటి వ్యక్తులు అవుతారు, వారి కుటుంబ సభ్యులు కానీ వారి ఫ్రెండ్స్ కానీ వాళ్ళని కూడా ఈడీ అధికారులు ప్రశ్నించబోతున్నట్టుగా మనకు సమాచారం. కొంతమందికి ఇప్పటికే వారు కాల్స్ కూడా చేశారు, కొన్ని ఏరియాలో కూడా కొంతమంది అధికారులు కూడా వెళ్ళినట్టుగా మనకు సమాచారం అందుతుంది. సో అఖిల ఎప్పుడు కవితతో చాలా క్లోజ్గా ఉంటుంది కాబట్టి ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కూడా ఆమె పాత్ర కూడా ఉందనేసి కూడా ఈడీ అధికారులు భావిస్తున్నారు. దాని తగ్గట్టుగానే ఈ యొక్క సోదాలు చేస్తున్నామని కూడా వారు చెప్తున్నటువంటి నేపథ్యం కాబట్టి ఇవన్నీ ఎవిడెన్స్ చూసుకొని ఇప్పుడు ఆల్రెడీ కేజ్రీవాల్ని అలాగే కవితని అలాగే ఇప్పుడు సుకేష్ని కూడా దీంట్లో పూర్తిగా ఇంటర్లింక్ ఎక్కువగా ఉంది కాబట్టి వారిని కూడా పూర్తి స్థాయిలో ప్రశ్నించే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. ముఖాముఖిగా ప్రశ్నించే అవకాశాలు కూడా ఈ వీక్లోనే ఉన్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. రైట్, థ్యాంక్ యూ రాణా.